వెల్కమ్ స్టూడెంట్స్. బైపీసీ స్టూడెంట్స్ అందరికీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉన్న కోర్సెస్లో ఫస్ట్ వన్ వచ్చి మ్యాక్సిమం స్టూడెంట్స్కి వెటర్నరీ సైన్స్ బీవీఎస్సీ, దాని తర్వాత అగ్రికల్చర్, హార్టికల్చర్ మీ ర్యాంక్స్ బేస్ చేసుకొని చూజ్ చేసుకుంటూ ఉంటారు. ఐకార్ కౌన్సిలింగ్ ద్వారా, ఐకార్ ఎగ్జామినేషన్ ద్వారా కూడా మీరు బీఎస్సీ అగ్రికల్చర్, హార్టికల్చర్ మిగిలిన కోర్సెస్ కూడా జాయిన్ అవ్వచ్చు. కోర్సెస్ లిస్ట్ ఏంటనేది ఒకసారి చూపిస్తాను. కానీ సో ఇక్కడ ముఖ్యంగా చాలామంది స్టూడెంట్స్కి ఐకార్ ఎగ్జామ్ రాయాలి, మేము ఐకార్ కౌన్సిలింగ్ అటెండ్ అవ్వాలి అనుకుంటూ ఉంటుంటారు. కానీ ఐకార్ ఎగ్జామ్ అనేది మనకు లాస్ట్ ఇయర్ నుంచే రిమూవ్ చేయడం జరిగింది. ఇది ఇంకా చాలామంది స్టూడెంట్స్కి ఇన్ఫర్మేషన్ పాస్ అవ్వలేదు. సో బైపీసీ స్టూడెంట్స్ వీడియో చూస్తున్న వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మీకు కంప్లీట్గా ఏ ఒక్క ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా ఉండడానికి టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, జాయిన్ అవ్వండి. ఐకార్ కౌన్సిలింగ్ అనేది డైరెక్ట్గా మీకు ఐకార్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం ద్వారా కాదు, సిఈయూటీ, ఆల్రెడీ అందరూ సిఈయూటీ నేమ్ వినే ఉంటారు కదా, సిఈయూటీ కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాయడం ద్వారా ఇందులో మీకు వచ్చిన ర్యాంక్ బేస్ చేసుకొని మీరు ఐకార్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు ఐకార్ కౌన్సిలింగ్ కోసం మీరు మళ్ళీ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసిన తర్వాత మీకు వచ్చిన సిఈయూటీ ర్యాంక్ బేస్ చేసుకొని ఐకార్కి అప్లై చేసిన స్టూడెంట్స్ యొక్క కౌంట్ తర్వాత మళ్ళీ ఒక మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. ఈ మెరిట్ లిస్ట్ ప్రకారం కౌన్సిలింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మెయిన్గా ఏంటి అంటే సిఈయూటీ ఎగ్జామ్ రాస్తున్న స్టూడెంట్స్ అయినా సరే లాస్ట్ ఇయర్ చాలామంది ఇదే మిస్టేక్ చేశారు. ఏంటి అంటే మీరు సిఈయూటీ ఎగ్జామినేషన్ రాయడం ద్వారా ఐకార్కు అటెండ్ అవ్వచ్చు కౌన్సిలింగ్లో, కానీ సిఈయూటీ ఎగ్జామ్లో మీకు సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, కంపల్సరీగా ఈ సబ్జెక్ట్స్ అనేవి మీరు ఎగ్జామ్ రాస్తున్న టైంలో బయో ఉండాలి, ఫిజిక్స్ ఉండాలి, కెమిస్ట్రీ ఉండాలి. చాలామంది స్టూడెంట్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు కదా అని వేరు సబ్జెక్టులు చూజ్ చేసుకోవడం, లాంగ్వేజ్ చూజ్ చేసుకోవడం చేస్తున్నారు. మీరు ఏవైనా సబ్జెక్ట్స్ ఎక్స్ట్రా చూజ్ చేసుకుంటారా, చూజ్ చేసుకోండి. కానీ ఐకార్ కౌన్సిలింగ్లో బైపీసీ స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేయాలి అంటే కంపల్సరీగా ఐకార్ ర్యాంక్ కార్డ్లో మీకు బయో, ఫిజిక్స్, కెమిస్ట్రీ సంబంధించిన స్కోర్ ఉండాలి. దాన్ని బేస్ చేసుకొని మీకు ఐకార్ స్కోర్ కార్డ్ రిలీజ్ చేసిన తర్వాత, ఐకార్లో ర్యాంక్స్ అన్ని నేను చెప్పను, మీ స్కోర్ కార్డ్లో వచ్చిన మార్క్స్ బేస్ చేసుకొని డైరెక్ట్గా మీరు సిఈటీ ర్యాంక్స్ ఏవైతే మీకు స్కోర్ కార్డ్ వస్తుందో దాన్ని బేస్ చేసుకొని ఐకార్కి అప్లై చేస్తే ఐకార్లో మెరిట్ లిస్ట్ ఇస్తారు. మెరిట్ లిస్ట్ ఇచ్చిన తర్వాత కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారు. మీకు థంబ్నెయిల్లో చూసుంటారు, కాంపిటీషన్ లేకుండా సీట్ వస్తుందా అని మీకు డౌట్ రావచ్చు. ఎస్, ఎందుకు అంటే మీకు ఒకసారి 2023లో ఐకార్ కౌన్సిలింగ్ కంప్లీట్ అయిన తర్వాత వేకెంట్ సీట్స్ ఎన్ని ఉన్నాయని చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఐకార్ కౌన్సిలింగ్ 2023 తర్వాత వేకెంట్ సీట్ మ్యాట్రిక్స్ రిలీజ్ చేశారు. ఎప్పుడు రౌండ్ 1, రౌండ్ 2 అయిపోయింది, స్పాట్ రౌండ్ కండక్ట్ చేసిన తర్వాత కూడా రిలీజ్ చేసిన లిస్ట్ ఉంది. ఒక్కసారి ఎన్ని సీట్స్ ఉన్నాయి వేకెంట్గా మీరు చూడండి. చూస్తే దీన్ని బట్టి మీకు కాంపిటీషన్ ఎందుకు తక్కువ ఉందని అర్థమవుతుంది. సో ఇక్కడ కాలేజ్ ఏంటి, ఫస్ట్ ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ, ఏపీకి సంబంధించిందేనా. టోటల్గా అగ్రికల్చర్ ఇంజనీరింగ్, మీకు అగ్రికల్చర్ బీఎస్సీ అగ్రికల్చర్ కూడా చూపిస్తాను, 12 సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మీకు బీఎస్సీ ఫుడ్ టెక్నాలజీ, బీఎస్సీ బయోటెక్నాలజీ కాకుండా అగ్రికల్చర్ కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ అగ్రికల్చర్ చూడండి, బీఎస్సీ అగ్రికల్చర్ ఎన్ని సీట్స్ వేకెంట్ ఉన్నాయి, 21 సీట్స్ ఉన్నాయి. ఓన్లీ ఓపెన్ కేటగిరీలో ఉన్న 13 సీట్స్, ఎస్సీ, ఎస్టీ ఇంకా రిజర్వ్డ్ సీట్ కూడా ఉన్నాయి. సో మీరు ఓపెన్ కేటగిరీలో సీట్ ఉందంటే ఏ క్యాస్ట్ స్టూడెంట్స్ అయినా సరే ఇందులో పార్టిసిపేట్ చేయొచ్చు. మరి ఏపీకి సంబంధించి కదా ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ అని మీకు డౌట్ రావచ్చు. ఏపీ అనే కాదు, స్టేట్లో మిగిలిన ఏ కాలేజ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ యూనివర్సిటీ అండర్లో ఉన్న కాలేజ్ జాయిన్ అవ్వచ్చు మిగిలిన స్టేట్కి సంబంధించి. మనకు ఇంకా టీఎస్ విషయానికి వస్తే చూడండి, టీఎస్లో కూడా బీఎస్సీ అగ్రికల్చర్ ఇక్కడ ఉంది చూడండి, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ యూనివర్సిటీ 13 సీట్స్ ఉంటే ఓపెన్లోనే 13 సీట్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఒక స్టూడెంట్ నాకు చాలా రోజుల నుంచి కామెంట్లో మెన్షన్ చేస్తున్నారు, ఏపీలో ఉన్న ఐకార్ కాలేజెస్ ఏంటి, టీఎస్లో ఉన్న ఐకార్ కాలేజెస్ ఏంటి, మెయిల్ ద్వారా కన్వర్జేషన్ చేస్తామంటే పాసిబుల్ కాలేదు. కాబట్టి ఇక్కడ మీకు క్లియర్గా ఒక విషయం చెప్పాలి. ఇప్పుడు టీఎస్ అయినా సరే, ఏపీ అయినా సరే మనకి ఇక్కడ 21 సీట్స్ ఉన్నాయని చెప్పాను కదా వేకెంట్ సీట్స్. ఈ సీట్స్ ఎందుకున్నాయి, రౌండ్ 1లో ఫిల్ కాలేదు, రౌండ్ 2లో ఫిల్ కాలేదు, తర్వాత డైరెక్ట్గా స్పాట్ రౌండ్ కండక్ట్ చేసినా ఫిల్ కాలేదు. ఇప్పుడు ఈ సీట్స్ ఏం చేస్తారు అంటే మళ్ళీ ఎంసెట్లో వచ్చిన ర్యాంక్స్ బేస్ చేసుకొని ఫిల్ చేయడానికి కన్వర్ట్ చేస్తారు. మరి ఎంసెట్లో ఇంత ఈజీగా సీట్స్ వస్తాయా అంటే ఎంసెట్లో టఫ్ కాంపిటీషన్ ఉంటుంది. అదే ఐకార్ ద్వారా మీరు జాయిన్ అవుతే లో కాంపిటీషన్ ఉంటుంది. అందుకే ఐకార్లో మీకు మంచి ర్యాంక్ వస్తే స్టూడెంట్ కంటే సీట్సే ఎక్కువ ఉంటాయి, కాబట్టి వేకెంట్ సీట్స్ ఉంటాయి. కంపల్సరీగా మీరు ఇక్కడున్న కోర్సెస్ బీఎస్సీ అగ్రికల్చర్, బయోటెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ, హార్టికల్చర్
మీరు అగ్రికల్చర్ ఇంజనీరింగ్ చేయాలనుకున్న స్టూడెంట్స్ ఎవరైనా సరే సిఈయూటీలో ఎగ్జామ్ రాసి ఐకార్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయండి. బైపీసీ స్టూడెంట్స్ మీకు అగ్రికల్చర్ సీట్ చాలా ఈజీగా వస్తుంది. మిగిలిన సీట్స్ కూడా ఉన్నాయి, ఇంకా చాలా ఈజీగా వస్తాయి అవన్నీ. సో ఇప్పుడు సీట్స్ ఎలా ఫిల్ చేస్తారు, ఏమేమి కాలేజెస్ ఉంటాయంటే, ఇప్పుడు ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ ఉంది. ఎన్జీ రంగా యూనివర్సిటీ అండర్లో ఉన్న గౌట్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో, గవర్నమెంట్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో, ఆ గవర్నమెంట్ కాలేజెస్ అన్నిట్లో సీట్స్ ఉంటాయి. ఆ సీట్స్ అన్నీ మీకు ఇక్కడ ఐకార్లో సీట్ అలాట్ అయిన తర్వాత డైరెక్ట్గా యూనివర్సిటీకి మీకు అప్లై చేసుకోండి అని, అంటే మీకు సీట్ అలాట్ అయింది కాబట్టి మీ యొక్క డీటెయిల్స్ సబ్మిట్ చేయమని ఒక నోటిఫికేషన్ ఇస్తారు. మీరు డీటెయిల్స్ సబ్మిట్ చేస్తారు. చేసిన తర్వాత ఐకార్లో మీ మెరిట్ ఉంటుంది కదా, 1, 2, 3, 4 ఇలా మెరిట్ ఏదైతే ఇస్తారు కదా, మీ మెరిట్ బేస్ చేసుకొని 1 by 1 యూనివర్సిటీ అండర్లో ఉన్న గవర్నమెంట్ కాలేజెస్ సీట్ ఫిల్ చేస్తూ ఉంటారు. సో ఐకార్ ద్వారా మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తే కాంపిటీషన్ తక్కువనే కాదు, గవర్నమెంట్ కాలేజెస్లో కూడా సీటు పొందొచ్చు. సో ఎవరు స్టూడెంట్స్ బైపీసీ వాళ్ళు ఈ ఛాన్స్ మిస్ చేసుకోకండి. లాస్ట్ ఇయర్ కూడా బిఫోర్ ఇన్ఫర్మేషన్ నేనైతే ఇచ్చాను, చాలామంది స్టూడెంట్స్ మిస్ అయ్యారు. అందువల్లే బిగినింగ్లోనే తప్పకుండా బైపీసీ స్టూడెంట్స్ చూడండి, మిగిలిన వారికి షేర్ చేయండి అని చెప్పాను. థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అన్ని డౌట్స్ కలుపుకొని ఇంకో వీడియోలో వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాను.